ఇప్పుడు ఆవును కాపాడాలి కదరా, ఆవును పోషించే విధానం చూసుకోండి. అవును. ఆవు పెట్టి చెక్కలు, శనగలు, గడ్డి, తర్వాత వాటి పెట్టే తౌడు అది పెట్టకుండా ఇష్టమైన పదార్థాలు సాంబార్లు పోసేసి ఈ వ్యవస్థను మనం నాశనం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే గోవు నాశనం అవుతుందో మన దేశం పతనం అయిపోతుంది. ఖచ్చితంగా పతనం అయిపోతుంది. ఇవన్నీ పరాయి మతాల వాళ్ళు కావాలని చేసినటువంటి విషయాలు. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. పరాయి మతాల వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు ఎవరు కూడా పెట్టరు. ఏ గ్రామాల్లో ఎందుకు పెడతారు? ఇది అవును. గ్రామాల్లోకి పారిపోయినాయిగా. అంటే ఫ్రీగా వస్తుందిగా, ఏదో తింటలే అనే భావనకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దిగజారిపోయినాం మనం. కాబట్టి ఇది ముందు మీరు తీసుకోండి. ఇక్కడ మళ్ళీ మనం గోమయం దగ్గరికి వస్తే, గోమయంతో చేసినటువంటి ఆవు పేడతోనే గొబ్బెమ్మ, తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ పెడతారు. అవును. ఏంటి దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటండి? మీరు శోధిస్తున్నారు చెప్పండి అంటే, ఎక్కడైతే మీకు ఆవు పేడతో గనుక మనము చాన్పి అంటారు తెలంగాణలో, కళాపి అంటారు ఆంధ్రాలో, ఈ చాన్పి కళాపి చల్లుతారో ఆ ఇంట్లో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. రెండవది ముఖ్యమైనది, గ్రామాల్లో పాములు, తేళ్ళు ఎక్కువ వస్తుంటాయి కదా. ఎక్కడైతే ఈ చాన్పితో, ఈ కళాపితో మొత్తం ఇల్లంతా అలుకుతారో ఆ ఇంట్లోకి పాములు, తేళ్ళు రావు. ఇది శాస్త్రీయము. దీనికి మించింది ఇంకొకటి లేదు. ఇది తెలుసుకునే ప్రయత్నించండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది. అదేమిటండి గొబ్బెమ్మ లక్ష్మి వస్తుందా అంటే, ఆవులో లక్ష్మీదేవి గోపుష్టంలో ఉంటుంది. అంటే గోవుకి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ ఒక షాప్, అదొక కథ మళ్ళీ వేరు. కానీ గోవులో లక్ష్మీదేవి అక్కడ దాచుకుంటుంది కాబట్టి అక్కడ అమ్మవారిని పూజిస్తాం. అక్కడి నుంచి వచ్చినటువంటి గోమయం కాబట్టి లక్ష్మీప్రదము అని చెప్పి ఆ గొబ్బెమ్మల్ని లక్ష్మి పూజిస్తూ 2 అక్షింతలు వేసి, నవధాన్యాలు వేసి, ఒక పుష్పం పెట్టి మనకి ఆ గొబ్బెమ్మతో పాటు లక్ష్మీదేవిని ఆహ్వానించాడు. అంటే ఇక్కడ నేను పంచభూతాల్ని పూజిస్తాను. ఆవుని, ఆకాశాన్ని, మట్టిని, నీరుని, గాలిని పూజించే ఏకైక సనాతన ధర్మం ఈ ఒక్క ధర్మం. సనాతన ధర్మం మాత్రం ఇంకో ధర్మం లేదు.